చంద్రబాబు గారి బాటలోనే సుజనా చౌదరి గారు ప్రయాణిస్తున్నారు. అదేంటో ఒక్క సింగపూరోడే అది ఎట్లా నడుపుకోవాలో అర్థంగా కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆ సింగపూర్ తరహాలో ఇంకో సింగపూర్ తయారు చేయలేక వాడు ఒక్క సింగపూర్తోనే సరిపెట్టుకున్నాడు. చంద్రబాబు గారు వచ్చేటప్పటికి అమరావతి ఒక సింగపూర్ తయారు చేద్దాం అనుకున్నారు, విశాఖపట్నాన్ని మరొక సింగపూర్ తయారు చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు సుజనా చౌదరి గారు వీటికి పోటీగా విజయవాడ పశ్చిమని కూడా సింగపూర్గా తయారు చేద్దాం అనుకుంటున్నారు. అదేంటో సింగపూర్లో ఇంత కొండలు లేవు. విజయవాడ వెస్ట్ గురించి ఆయనకి తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎక్కువ. విజయవాడ వెస్ట్లో దాదాపు 50% కొండ మీదనే ఉంటారు. విజయవాడ వన్ టౌన్లో బ్రాహ్మణ వీధి దగ్గర నుంచి మొదలుకొని చూస్తే చిట్టినగర్ దగ్గర, చిట్టినగర్ దాటిపోయి అటు సొరంగం ఆ చివరన పాల ఫ్యాక్టరీ దాకా ఉండేదో పెద్ద కొండ. అటు విద్యాధరపురం వైపు, ఇటు పక్కన చిట్టినగరు, కొత్తపేట ఇవన్నిటి వైపు ఉండేటువంటిది కొండల మీదనే జనాలు. మైదాన ప్రాంతంలో 50%, కొండల మీదనే 50%. ఇప్పుడు ఆ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాన్ని సింగపూర్గా మారుస్తారట. అట్లాంటి మాటలు అక్కడి జనాలకు ఎక్కువ. అంటే నేను ఆయన మంచి కోరే చెప్తున్నా సుజనా చౌదరి గారు. ఎందుకంటే వన్ టౌన్ వాళ్ళకి మాది సింగపూర్ అయిపోతుంది, లేకపోతే అమెరికా అయిపోతుంది ఇలాంటిది కాదు. వన్ టౌన్లో కొండల మీదకి సమస్యలు ఏముంటాయి? కొండల మీదకి రోడ్లు ఎప్పుడో కమ్యూనిస్టులు వేసేసారు, మెట్లు ఎప్పుడో పైన వేసేసారు. అట్లాగే వాటర్ పైకి కూడా వెళ్తుంది, కాకపోతే దానికి బూస్టర్లు కూడా వేయించారు అక్కడ. వాటిట్లలో ఏం లోపాలు ఉన్నో అది పరిష్కరించడం అన్నటువంటిది సహజంగా లోకల్ కార్పొరేటర్లు చూస్తారు. మన పరంగా వన్ టౌన్లో చేయాల్సి ఉంటే వన్ టౌన్లో ఆల్రెడీ హోల్సేల్ బిజినెస్లు ఉన్నాయి, అటు భవానీపురం గాను ఇటు వన్ టౌన్లో కానీ. వాటన్నిటికీ సంబంధించి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ట్యాక్స్ ఇబ్బందులు ఎక్కువ ఉంటుంటాయి, జిఎస్టీ వాళ్ళ ఇబ్బందులు ఎక్కువ ఉంటుంటాయి. అధికారుల నుంచి అట్లాంటి సమస్యలు మీకు రాకుండా చూస్తానని చెప్పచ్చు, ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ తరపున కాబట్టి హయ్యెస్ట్ దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు. ఇక వాటిట్లో పనిచేసే గుమస్తాలు వాళ్ళకు ఉంటారు. వాళ్ళకి మీకు ఏదన్నా ఫ్యూచర్ చూపెడతానని చెప్పాలి. అంటే ఏ ఫ్యూచరు అంటే పిఎఫ్ లాంటి ఇప్పించడమో ఇట్లాంటి. ఆ మాట మళ్ళీ వ్యాపారస్తులకు కోపం వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి పిఎఫ్ ఇప్పించడమో ఇట్లాంటిది ఏదన్నా చెప్పగలగాలి. అలాగే తోపుడు వాళ్ళు ఇతరత్ర పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా పరిష్కారం ఆలోచించి చెప్పగలగాలి తప్పించి సింగపూర్ చేస్తాను, మలేషియా చేస్తాను అంటే అక్కడ ఎక్కదు. సేమ్ టైం ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న సందులు కొంచెం దాన్ని విస్తరించలేం. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎవ్వరూ ఏది మార్చుకోవడానికి సిద్ధపడరు. ఊరు ఎక్స్పాండ్ కావాలి. ఆ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది ఇప్పటికే గొల్లపూడి దాకా యాడ్ అయిపోయింది. బట్ మళ్ళీ ఆ నియోజకవర్గాలు మారిపోతూ ఉంటుంటాయి. ఇటు పక్కన పాల ఫ్యాక్టరీ దాటి అవతల పక్కకి వెళ్ళాలా, ఆల్రెడీ అక్కడ ఫ్లైఓవర్ వేసుంది. వాళ్ళకి సంబంధించి ఏంటి సరైనటువంటి పరిష్కారం అన్నది కనుక్కుని ఆలోచించగలిగితే బాగుంటుంది తప్పించి సింగపూర్, మలేషియాలంటే అంత పెద్దగా యాక్సెప్టెన్స్ ఉండదు.